హైదరాబాద్ లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న సుమారు 400 ఎకరాల భూ వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వివాదం జీఓసీఎల్ కార్పొరేషన్, హిందూజా ఎస్టేట్స్, స్క్వేర్ స్పేస్ ఇన్ఫాసిటీ, హానర్ హోమ్స్ వంటి సంస్థలతో సంబంధం కలిగి ఉంది. ఈ కేసులో పిటిషనర్ ఆరోపణల ప్రకారం మొదట ఈ భూమిని పరిశ్రమ లేదా నాలెడ్జ్ పార్క్ కోసం కేటాయించినప్పటికీ తరువాత దానిని రెసిడెన్షియల్ లేఅవుట్స్ గా మార్చి ప్లాట్లుగా అభివృద్ధి చేసి విక్రయాలు జరిపారని పేర్కొన్నారు. ఈ చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆయన హైకోర్టులో మధ్యంతర ఉపశమనం కోరారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రస్తుతం భూమి అమ్మకాలు లేదా లావాదేవీలపై తాత్కాలిక నిషేధం విధించబడలేదు. కోర్టు స్పష్టంగా పేర్కొన్నది ఏమిటి అంటే, ప్రస్తుతం జరుగుతున్న భూ లావాదేవీలు కొనసాగవచ్చని, అయితే అవన్నీ తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది. తుది తీర్పు వచ్చే వరకు జరిగిన అన్ని లావాదేవీల చట్టబద్ధతపై నిర్ణయం పెండింగ్ లో ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలు ఈ కేసులో 3 వారాల్లోగా తమ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును బోడుప్పల్కు చెందిన వ్యాపారవేత్త చింతల శ్రీనివాసరెడ్డి దాఖలు చేశారు. భూ లావాదేవీల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇలా కూకట్పల్లి 400 ఎకరాల భూ వివాదంపై హైకోర్టు మధ్యంతర ఉపశమనం నిరాకరించడంతో కేసు తదుపరి విచారణకు కొనసాగుతోంది.